వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. మై నేమ్ ఈజ్ మహేష్, సోషియాలజీ ఫ్యాకల్టీ. సో మనం సోషియాలజీలో 2వ యూనిట్లో మనం ప్రీవియస్ క్లాస్లో మతతత్వం గురించి ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. మతం అంటే ఏమిటి, భారతదేశంలో మతాల మధ్య గొడవలు ఎలా ఉన్నాయి, మతాల సంఘర్షణలు ఎలా జరిగాయి, ముఖ్యంగా బాబ్రీ మసీద్ సంఘటన గురించి మనం బాగా ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకున్నాం. అది దాని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అయితే మనం మతాల గురించి చేర్చుకున్నప్పుడు మనం ఎక్కువగా ఆ లాస్ట్లో ఉండేటువంటి మత సామరస్య అవార్డుల గురించి కూడా ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కాబట్టి దాన్ని ఎక్కువగా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి ఒకసారి మనము ఇందాక మనం కులం గురించి కొట్టుకున్నాం. కొట్టుకోవడం అంటే కులతత్వం ఏర్పడిందని అర్థం. భారతదేశంలో మతం కోసం తన్నుకున్నాం, మతతత్వం ఏర్పడింది. భారతదేశంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఈనాటికి వినిపిస్తున్నటువంటి ఇంకొక సమస్య ప్రాంతీయతత్వం. మనం భిన్నత్వంలో ఏకత్వం అని ఒక పదాన్ని డిస్కస్ చేసాం. భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని వర్గాలున్నా, ఎన్ని వర్ణాలున్నా మేమంతా ఒకటే, వీఆర్ ఇండియన్స్ అనే భావన తీసుకొచ్చిందే భిన్నత్వంలో ఏకత్వం. అందుకనే భారతదేశాన్ని వసుదైక కుటుంబం అని పిలుస్తాం. ఇది మీ అందరికీ తెలుసు. భారతదేశంలో అందరం కలిసి ఉండామని చెప్పుకుంటుంటే ఎందుకు ఈ భారతదేశంలో అందరు కలిసి ఉండకుండా రాష్ట్రాలుగా ఏర్పడ్డారు, ప్రాంతాలుగా ఎందుకు ఏర్పడ్డారు, ఓకేనా, ప్రాంతాలుగా ఎందుకు ఏర్పడ్డారు అనేదాన్ని మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ఒక ప్రాంతం వాడికి మరొక ప్రాంతం వాడికి ఈర్ష్యాద్వేషం స్టార్ట్ అయ్యింది. ఎట్లయితే ఒక కులం వాడికి మరొక కులం వాడికి పడట్లేదో, ఎట్లయితే ఒక మతం వాడికి మరొక మతం వాడికి పడట్లేదో, అట్లనే ఒక ప్రాంతం వాడికి మరొక ప్రాంతం వాడికి పడకపోవడం వల్ల ఈ దేశంలో ప్రాంతీయ తత్వం ఏర్పడింది. దాన్నే మనం ప్రాంతీయ తత్వంగా డిస్కస్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, గ్రూప్ 1కి ఇంపార్టెంట్, 2కి ఇంపార్టెంట్, 3కి ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్లో కూడా అడుగుతాడు. ఏంటి ప్రాంతీయ తత్వం అంటే? ప్రాంతీయ తత్వం అంటే తన ప్రాంతానికి చెందిన వారిపై అధిక ప్రేమ, వ్యామోహం కలిగి ఉండడం, తన ప్రాంతం కాని వారిని ద్వేషించడం. భారతదేశంలో ఎవరి గురించో చెప్పను నేను, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి డిస్కస్ చేద్దాం. ఒకప్పుడు అంటే 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ పడకపోయేది. పెట్టుబడులు ఎక్కువగా ఉన్నప్పటికీ, వనరులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆధిపత్యం మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే ఉన్నదనేది తెలంగాణ వాళ్ళ యొక్క అభిప్రాయం. మా ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం, ఆ ప్రాంతం మీదనే ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయంటే అన్నీ ఆంధ్రప్రదేశ్కి తరలించడం, హైదరాబాదులో మిగులు బడ్జెట్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్కి తరలించడం, బడ్జెట్లో మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం. సో ఈ కారణాల వల్ల చివరికి ఏం ఏర్పడింది సార్ అంటే ప్రాంతీయ తత్వం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాంతీయ తత్వము దేనికి దారితీసింది అంటే తెలంగాణ రాష్ట్రానికి దారితీసింది. నేను డిస్కస్ చేస్తాను, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వేరే ప్రాంతంపై, భారతదేశంలో మీరే కదా సార్ లౌకిక సమాజం ఉందన్నారు, భిన్నత్వంలో ఏకత్వం ఉందన్నారు, ఎక్కడి వాడైనా సరే భారతదేశానికి వచ్చి ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు కదా, ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చు కదా, ఓకేనా, ఎటువంటి చిన్న రకాలైనటువంటి వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు కదా. ఇవాళ చూడండి, ఇరానీ ఛాయ్ ఎక్కడి నుంచో వచ్చింది మనకి, ఓకేనా, రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడికి వలస వస్తున్నారు? హైదరాబాద్కి వలస వస్తున్నారు. దీని అంతటికి కారణం భిన్నత్వం, ఏకత్వం. వీళ్ళని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? వీళ్ళ మీద ఎందుకు వ్యామోహం, అసూయ ఏర్పడుతుందంటే వీళ్ళు విపరీతమైనటువంటి వ్యక్తులుగా మారి మనల్ని శాసించినప్పుడు
ఆటోమేటిక్గా ఏం ఏర్పడుతుంది సార్ అంటే ప్రాంతీయతత్వం ఏర్పడుతుంది. ఇది ప్రధాన కారణం. అసెంబ్లీ ఉంది హైదరాబాద్లో, బడ్జెట్ పెట్టేది హైదరాబాద్లో, 70% నిధులు వచ్చేది హైదరాబాద్కి. నువ్వు తీసిపోయి ఆంధ్రప్రదేశ్లో పెడతా అంటే హైదరాబాద్ తెలంగాణ వాడు ఎలా ఒప్పుకుంటాడు? నీళ్ళు అన్నావు, 70% గోదావరి తెలంగాణలో ఉంది, 30% గోదావరి ఆంధ్రాలో ఉంది. తెలంగాణ నీళ్ళు ఎన్ని ఇస్తున్నావు? 30% ఇస్తున్నావు. ఆంధ్రాకి ఎన్ని ఇస్తున్నావు? 70% ఇస్తున్నావు. ఊరుకుంటాడా? నిధులు అన్నావు, బడ్జెట్ పెట్టావు, బడ్జెట్లో 70% బడ్జెట్ మొత్తం ఆంధ్రప్రదేశానికి తోసావు, 30% బడ్జెట్ తెలంగాణలో. ఆ తెలంగాణలో బడ్జెట్ కూడా కాంట్రాక్టుల చేతులకు వెళ్ళిపోయింది. ఈ కాంట్రాక్టులు కూడా ఎవరు? ఆంధ్ర వాళ్ళే. సో ఆటోమేటిక్గా ఎవరి కోపం వస్తుంది? తెలంగాణ వాళ్ళకి కోపం వస్తుంది. అందుకనే మన ఉద్యమం కూడా నీళ్లు, నిధులు, నియామకాలు, గెస్టెడ్ అండ్ నాన్ గెస్టెడ్ పోస్టులకు సంబంధించి, జోనల్ సిస్టంలోకి సంబంధించి, ఉద్యోగాల విషయంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాలేమో ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నావు, ఓకేనా? గ్రూప్ 4 స్థాయి, స్లీపర్ స్థాయి ఉద్యోగాలేమో తెలంగాణకు వాళ్ళకి వచ్చేటట్టు చేస్తున్నావు. ఇది అన్యాయమే కదా అని చెప్పేసి మా నియామకాలు మాకు ఇవ్వమని చెప్పేసి ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమం. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరొక ప్రాంతం పట్ల ద్వేషం పెంచుకోవడమే ప్రాంతీయతత్వానికి ప్రధాన కారణం. అయితే దీంట్లో కాస్త పాజిటివిటీ ఉంది, కాస్త నెగిటివిటీ ఉంది. ఇష్టం వచ్చినట్లు ప్రాంతీయతత్వాలు ఉంటే భారతదేశం అనేక ముక్కలుగా మారుతుంది. ఎన్నో ఏళ్ళు చేసాం. 1969 కాడి నుంచి మనం ఉద్యమం చేస్తే ఎప్పుడు వచ్చింది? మనకి 2014లో వచ్చింది. 1969లోనే 369 మంది బలయ్యారు విద్యార్థులు. 2014లో చాలామంది విద్యార్థులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. కానిస్టేబుల్ లాంటి వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారు. పార్లమెంటు ముందు, చెట్టు ముందు ఊరేసుకున్నారు. మా తెలంగాణ మాకు ఇవ్వండి, ఇబ్బందులు పడుతున్నాం, మా ఉద్యోగాలు మాకు వస్తే మా తలరాతులు మారుతాయి, మా భవిష్యత్ తలరాతులు మారుతాయి, మా పిల్లల తలరాతులు మారుతాయి, మా నీళ్లు మాకు ఇవ్వండి. సో కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ మాట్లాడేది పాజిటివిటీ. అన్నీ ఇస్తున్నా మమ్మల్ని వేరు చేయండి అని కరిస్తా అని చెప్పాను కదా నేను ఇందాక బోడోల్యాండ్ కరిస్తా అని చెప్పాను. అవి నెగిటివిటీకి సంబంధించినవి. సో భారత ప్రభుత్వం వాటిని చూస్తుంది. అందుకనే ఈ నివేదికలు మొత్తం కూడా ఎవరు పరిశీలిస్తారు? రాష్ట్రపతి పరిశీలిస్తారు. రాష్ట్రపతికి నివేదిక ఎవరిస్తారు? గవర్నర్ ఇస్తాడు. ఎవరిస్తారండి? గవర్నర్ ఇస్తాడు. సో దాన్ని బట్టి రాష్ట్రాల ఏర్పాటు ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే, ఒక ప్రాంతంలో ప్రజలు రాజకీయంగా, చారిత్రకంగా, సాంస్కృతికరంగా, సామాజికంగా మరియు ఆర్థిక కారణాల రీత్యా ప్రత్యేక అస్తిత్వాన్ని, గుర్తింపును కోరుకునే ఆకాంక్షనే ప్రాంతీయవాదం అని చెప్తున్నారు. అందుకనే మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా భాషను హేళన చేస్తున్నారు, మా యాసను హేళన చేస్తున్నారు, మా ఆహారపు అలవాట్లను హేళన చేస్తున్నారు, మేము ధరించేటువంటి వస్త్రాలను హేళన చేస్తున్నారు, మా పండుగలకి ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో ఇవన్నీ గుర్తింపు కావాలి అనేదే ప్రాంతీయవాదం. నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. 2014 ముందు బతుకమ్మ అంటే తెలంగాణలో కూడా తెలియదు చాలామంది, కానీ 2014 తర్వాత ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఆడుతున్నారు, గుర్తుంచుకోండి. బొడ్డెమ్మ పండుగ ఎవరికి తెలియదు? బొడ్డెమ్మ పండుగ తెలియదు. లష్కర్ బోనాలు ఎంత ఫేమస్ అండి హైదరాబాద్లో. బిఫోర్ 2014కి లేదు అసలు. సమ్మక్క సారక్క జాతరకి అనేక రకాల వనరులు సమకూర్చి సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ఈరోజు మనకు ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరగా సమ్మక్క సారక్క. గొల్లగట్టు జాతరని పట్టించుకున్నారు ఒకప్పుడు, పట్టించుకోలేదు. ఇవాళ చూడండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు లింగమంతుల స్వామి జాతర జరుగుతూ ఉంది. జగిత్యాల జాతర, నాగోబా జాతర చాలా చాలా ఫేమస్ అండి. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు ఆ దర్బార్కి, మీటింగ్కి. సో కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కోరుకోవడం కోసమే చేసేటువంటి విధానాన్నే ఏమని పిలుస్తారు సార్ అంటే ప్రాంతీయవాదం అని పిలుస్తారు. అంటే కొన్ని ప్రాంతీయవాదాల్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని ప్రాంతాల వాదులు నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే నిజమైనటువంటి వెనుకబాటుతనం గురైతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఓకేనా?
అన్నీ ఉండి కూడా మేము బయటికి వెళ్ళిపోతామంటే ఊకోవన్నమాట. అందుకని ఈరోజు బోడోల్యాండ్ రావట్లేదు, కూకీల్యాండ్, బోడోల్యాండ్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి అన్నీ ఇస్తున్నా కానీ వాళ్ళు ఊరుకోవట్లేదు. వాటిని అనగదొక్కే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇకపోతే ప్రాంతీయ తత్వం లక్షణాలు మెయిన్స్కి ఉపయోగపడుతుంది. ప్రాంతీయ తత్వం లక్షణాలు ఇతర ప్రత్యేక ప్రాంతాల అవసరాలను పట్టించుకోకుండా కేవలం తమ ప్రాంత అభివృద్ధిని మాత్రమే అనే భావన కలిగి ఉండడం. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు కేవలము ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమకు మాత్రమే పెట్టుబడులు వెళ్ళాయి. ఎందుకో తెలుసా? 90% మంది ఇక్కడ చీఫ్ మినిస్టర్లంతా కూడా దేనికి సంబంధించిన వాళ్ళు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన. సో నిధులు ఆటోమేటిక్గా తీసుకెళ్తారు. అందులో నేను ఫస్ట్ పాయింట్ ఏం చేశాను, ప్రత్యేక ప్రాంతాల అవసరాలను పట్టించుకోకుండా ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కల మహబూబ్ నగర్ ఉంది, నాగర్ కర్నూలు ఉంది, కరీంనగర్ ఉంది. ఈ అన్ని ప్రాంతాలన్నీ కూడా వలసపోతున్నాయి. అందుకనే మనం ఏ వలసలు అన్నాం? పాలమూరు వలసలు అన్నాము. సిరిసిల్లని ఏమన్నాము? ఉరిసిల్ల అని పిలిచాము. నేతన్నలు ఏం చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓకేనా? నాగార్జున పరివాహక ప్రాంతంలో ఏ బాధితులు ఉన్నారు? ఎక్కువగా ఫ్లోరైడ్ బాధితులు. నువ్వు వీటన్నిటినీ పట్టించుకోకుండా కేవలం నీ ప్రాంతాన్నే చూసుకుంటా అంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇది ఒక భావన. నెక్స్ట్, ఒక ప్రత్యేక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల ప్రజలు లబ్ధి పొందడాన్ని ఇది అవరోధిస్తుంది. నిజానికి మాట్లాడుకోవాలంటే ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో ఎవడైనా ఎక్కడికి వెళ్ళైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. ఇరానీ చాయ్, రాజస్థాన్ వాడు, మార్వాడీలు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ప్రయారిటీ మార్వాడీలేండి. వ్యాపారస్తుల్లో మార్వాడీలు, కోమటోళ్ళు కూడా దాటిపోయారు ఇప్పుడు ఈరోజు మార్వాడీలు. నువ్వు వాళ్ళని రానియకుండా చేస్తా అనడం తప్పు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, భిన్నత్వంలో ఏకత్వం. ఎవడు ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. సో కాబట్టి దాన్ని అవరోధిస్తుంది ప్రాంతీయతత్వం. నెక్స్ట్, ఇది ఒక మానసికమైనటువంటి భావన, ఎప్పుడూ ఒక రకమైనటువంటి భావన. ఏ భావన అంటే మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు, మేము ఉద్యమిస్తామిక. ఓకేనా? అందుకని కేసీఆర్ ఒక మాట అంటాడు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో. ఇక లాస్ట్కి లేదు. ఇప్పుడు గాంధీజీ గారు 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఓకేనా? క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేసి ఒక నినాదాన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారు? డూ ఆర్ డై అని. చేయండి లేదా చావండి. ఇక మనకు ఛాన్స్ లేదు, ఇక్కడ చేయి దాటిపోతుంది. సో అదే సిద్ధాంతాన్ని కేసీఆర్ తీసుకొచ్చాడు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు. తెలంగాణ వచ్చిన దాకా నేను తెలంగాణలో అడుగుపెట్టను, ఢిల్లీలోనే కూర్చుంటా అన్నట్టుగా ఢిల్లీలోనే కూర్చున్నాడు. తెలంగాణ వచ్చింది, పూల వర్షంతో మంచిగా తెలంగాణకు వచ్చాడు. ఈ చరిత్రలో నిలిచేటువంటి సంఘటనలు ఇవన్నీ. నిజం చెప్పాలంటే చరిత్రలో నిలిచేటువంటి సంఘటనలు. సో కాబట్టి ఒక మానసికమైనటువంటి భావన ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో ఎక్కువగా ఎందుకు ఈ భావన ఉంటుందంటే, ప్రధాన కారణం, ప్రజల్లో భావన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, అసలు ప్రాంతీయతత్వానికి ప్రధాన కారణం ఏంటంటే ఉపాధిని కోల్పోవడం. ఉపాధిని కోల్పోవడం. అరే మన రాష్ట్రం వస్తే మన నీళ్ళు మనకే ఉంటాయి, మన నిధులు మనకే వస్తాయి, మన నియామకాలు మనకే జరుగుతాయి, మన ఉద్యోగాలు మనమే చేసుకోవచ్చు, మన పంటలు మనమే పండించుకోవచ్చు. ఓకేనా? దీనివల్ల ఏమొస్తుంది? ఉపాధి వస్తుంది. ఉపాధి వస్తే ఆటోమేటిక్గా ఏది కోల్పోతాం? పేదరికాన్ని కోల్పోతాం. ఇది ప్రధాన ఉద్దేశం. సో దీన్ని ఆలోచిస్తారు ప్రజలు. అందుకని శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో యువతులందరికీ, అప్పుడు మేము కూడా ఏం చేసేదంటే యువతులందరికీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ కూడా లెటర్స్ రాయండి. ఎవరికి? శ్రీకృష్ణ కమిటీ. నేను కూడా రాశాను. తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక లెటర్ రాసి కొన్ని లక్షల లెటర్లు పంపించాం శ్రీకృష్ణ కమిటీ అనేక పేజీలు చేసి సో అది అంత తెలంగాణ మూమెంట్లో వస్తుంది, అది వేరే విషయం. అంటే నీ అభిప్రాయం తెలియజేయడం ఇదొక మానసికమైనటువంటి భావన. సో కాబట్టి వీటిని లక్షణాలని పిలుస్తారు. ఇక ప్రాంతీయతత్వం రకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మన మతతత్వ రకాలని చెప్పుకున్నాం. ఓకేనా? ప్రాంతీయతత్వ రకాలు, అది రాష్ట్ర ప్రాంతీయతత్వం. ఉమ్మడి ప్రయోజనాలు సాధించుటకై కొన్ని రాష్ట్రాలు కలిసి, మనకి యాక్చువల్లీ
ఈశాన్య భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఓకేనా, ఎంటీఎం రాష్ట్రాలు అంటారు. మిజోరాం, త్రిపుర, మణిపూర్, నాగాల్యాండ్, ఇటువంటి రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిసి సమూహమైనటువంటి ప్రభుత్వాలతో కానీ, అంటే ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ, ప్లస్ పక్కనే ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోరాడడానికి సిద్ధపడ్డాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే అధిరాష్ట్ర ప్రాంతీయతత్వం అంటారు. ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఓకేనా పైన కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం వల్ల చేస్తుంది, మధ్యలో ఉండేటువంటి పక్కనే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తుంది. అందుకని మీరు బాగా గమనించండి, భారత రాజ్యాంగంలో యూనియన్ టెరిటరీస్కి కేంద్ర ప్రభుత్వం 100:100 నిష్పత్తి, అంటే 100% నిధులు ఎవరికి ఇస్తుంది? కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తుంది. అట్లనే ఈశాన్య ప్రాంతాలకు కొన్ని స్కీముల్లో 90:10% కానీ 100% కానీ నిధులు కేటాయిస్తుంది, ఎందుకంటే వెనుకబడ్డాయి కాబట్టి. సో కాబట్టి ఇతర రాష్ట్ర ప్రయోజనాలు, ఉమ్మడి ప్రయోజనాలు, ఇన్ని రాష్ట్రాల ప్రయోజనాలు మాకు కావాలంటే కేంద్రం మాకు సహాయం చేయాలి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఒకటే కొట్లాడుతున్నారు 2014 నుంచి. ఏ ప్రాజెక్ట్ అది? 2000 ప్రాజెక్ట్ నుంచి ఏం కావాలనుకుంటున్నారు? స్పెషల్ స్టేటస్ కావాలి మాకు. దీన్ని ఏమని పిలుస్తారు? ప్రత్యేక హోదా కావాలని పిలుస్తారు. వచ్చిందా ఇవాళకి? రాలేదు. ఇప్పటికీ వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ప్రత్యేక హోదా. సో కాబట్టి అధిరాష్ట్ర ప్రాంతీయతత్వం అంటే ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలతో కానీ ఉమ్మడిగా పోరాటం చేయడాన్ని అధిరాష్ట్ర ప్రాంతీయతత్వం అంటారు. అది అన్నాం. నెక్స్ట్ పోతే అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వం, మోస్ట్ ఇంపార్టెంట్. అంతర్రాష్ట్రీయ ప్రాంతీయతత్వం దేశంలో 2 రాష్ట్రాల మధ్య తలెత్తే విభేదాలు చాలా ఇంపార్టెంట్. ఏదైనా 2 రాష్ట్రాలు, నేను ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? కర్ణాటక, తమిళనాడు మధ్య ఇవాళకి కొట్లాడుతున్న సమస్య కావేరీ నదీ జలాల సమస్య. నేను ఇంకొకటి రాస్తున్నాను, తెలంగాణ. చెప్పండి అమ్మా. తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. వీటి మధ్య ఈ మధ్యనే కొట్లాట స్టార్ట్ అయింది. ఏ నదీ జలాలు? కృష్ణా నదీ జలాల సమస్య స్టార్ట్ అయింది. మీరు చూసారో లేదో, ఎలక్షన్ ముందు రోజు, కరెక్ట్గా ఎలక్షన్ జరగడానికి ముందు రోజు ఆ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర, బోర్డర్ దగ్గర పెద్ద గొడవ అయింది, ఇష్యూ అయింది. ఓకేనా? ఇది కరెక్ట్గా తెలంగాణలో లేదు, అటు ఆంధ్రాలో లేదు. సగం తెలంగాణలో ఉంది, సగం ఆంధ్రాలో. సో ఈ నదీ జలాలు, కృష్ణా నదీ జలాల బోర్డు కూడా అందుకనే. సో అంతర్రాష్ట్ర ప్రాంతం అంటే 2 రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు. అది నదీ జలాలైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు, రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు భద్రాచలంలో ఎన్ని మండలాలను కలిపాడు? తీసుకెళ్ళి 7 మండలాన్ని తీసుకెళ్ళి దేంట్లో కలిపాడు? ఆంధ్రప్రదేశ్లో కలిపాడు. నిన్న కేసీఆర్ అదే మొత్తుకుంటున్నాడు. సో ఇటువంటి సమస్యలన్నీ కూడా 2 రాష్ట్రాల మధ్య వచ్చినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే రాష్ట్రాంతర ప్రాంతీయతత్వం, మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్రాంతర ప్రాంతీయతత్వం ఒకే రాష్ట్రంలో భిన్న ప్రాంతాల మధ్య అభివృద్ధిలో చాలా ఇంపార్టెంట్. అభివృద్ధిలో వెనుకబాటుతనానికి ఆత్మగౌరవం లాంటి భావనల మూలంగా ఉత్పన్నమయ్యేదే రాష్ట్రాంతర ప్రాంతీయతత్వం. నేను చెప్పాను, ఒకే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. మీకు రాష్ట్రాల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం. ఎవరైనా? పొట్టి శ్రీరాములు. 1956 నవంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 2014 జూన్ 2 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అభివృద్ధిలో వెనుకబాటుతనానికి ఆత్మగౌరవం మోస్ట్ ఇంపార్టెంట్. ఆత్మగౌరవం లాంటి మూలంగా ప్రాంతీయతత్వం ఉత్పన్నమైతే దాన్ని రాష్ట్రాంతర ప్రాంతీయతత్వం అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకప్పుడు కలిసి ఉన్నాయి. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నాను? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయము. అందుకని 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి మన నినాదం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. మాకు గౌరవం ఇవ్వట్లే మీరు. మా ఆచార సాంప్రదాయాల్లో మాకు గౌరవం ఇవ్వట్లేదు.
మా వంటకాల్లో మీరు గౌరవం ఇవ్వట్లేదు, మాకున్న పండుగల్లో మీరు గౌరవం ఇవ్వట్లేదు. ఇదంతా ఆత్మాభిమానానికి సంబంధించింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం నిజంగా జరిగిందండి. 71% కట్టుగా చెప్పుకుంటే గోదావరి, 69% కృష్ణ తెలంగాణలో ప్రవహిస్తుంది. అందుకని ఒక కవి అంటాడు, కళ్ళ ముందు కాదు కాళ్ళ కింద నుంచి నీళ్లు పోతున్నా తీసుకోలేని పరిస్థితి మా నల్గొండ ప్రాంత ప్రజల పరిస్థితి. ఇంత శాతం నీళ్లు, ఇంత నదులు పోతా ఉన్నాయి కదా, తెలంగాణ ప్రాంతానికి ఎందుకు రావట్లేదు? ఎవరి ఆధిపత్యం ఉంది? ఆంధ్ర వల్ల ఆధిపత్యం ఉంది. ఓకేనా? సో కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం వచ్చింది, దాన్ని నీరుగా వచ్చింది 1972 జై ఆంధ్ర ఉద్యమం, మీ అందరికీ తెలుసు. తర్వాత 6 సూత్రాల పథకం అని, 7 సూత్రాలు, 8 సూత్రాల పథకం అని, 12 సూత్రాల పథకం అని, ఇందిరాగాంధీ సలహాలని, ఓకేనా, పెద్ద మనుషుల ఒప్పందాలని, ఇవన్నీ చాలా చూసుకుంటూ వచ్చాం. ఇక లాభం లేదని చెప్పేసి 2001 నుంచి తీవ్రతరం చేశారు. ఒక ప్రధానమైనటువంటి పార్టీని చూసుకొని, ఓకేనా, మనకి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి, ఏదో ఒక పార్టీ ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద, ఓకేనా, అప్పటి నుంచి మొదలైంది. 2009 వచ్చేసరికి విద్యార్థులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, న్యాయవాదులు పాల్గొన్నారు, టీచర్లు పాల్గొన్నారు, తెలంగాణలో ఉండేటువంటి చిన్న పిల్లలు పాల్గొన్నారు, వంట వార్పులు చేశారు, సమైక్య దాన్ని ఏమంటారు సమ్మెలు చేశారు. ఇవన్నీ చేసి 2009లో మిలియన్ మార్చులు చేసి 2009 మిలియన్ మార్చులో ఏ దశ ఉద్యమం వచ్చింది? మళ్ళీ దశ ఉద్యమం. ఓకేనా? మళ్ళీ దశ ఉద్యమం వచ్చేసరికి మనకి మొట్టమొదటిగా చిదంబరం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం, ఓకేనా, ముందుగా తెలంగాణ ఇస్తామని చెప్పేసి మళ్ళా వెనకడిగేసేసరికి ఇక కేసీఆర్ స్టేట్మెంట్, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని విపరీతమైన చేస్తే 2014 జూన్ 2న రాష్ట్రపతి ఆమోదంతో ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఇలా ఒకే రాష్ట్రంలో ఉండి వేరే ప్రాంత ప్రజల్ని ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తే దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే రాష్ట్రాంతర ప్రాంతీయతత్వం అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, ప్రాంతీయతత్వానికి గల కారణాలు చూడండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ప్రాంతీయతత్వానికి కారణాలు చూసుకున్నట్లయితే మనకి భౌగోళిక కారణాలు, ఆహారపు అలవాట్లు కానీ, భాష కానీ. తెలంగాణలో భాషతో పాటు ఏముంటుందండి? యాస ఉంటుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. మీరు లాంగ్వేజ్ మాట్లాడండి. దక్షిణ తెలంగాణలో చిట్ట చివరి ఆంధ్ర బోర్డర్లో, ఓకేనా, ఆ భాష ఎలా ఉంటుందంటే ఆంధ్రాతో సరిహద్దే ఉంటుంది. మరి కోదాడ అనే ప్రాంతం కాబట్టి మా భాష పూర్తి తెలంగాణగా ఉండదు, అయినప్పటికీ మేము తెలంగాణ ప్రజలు. ఉత్తర తెలంగాణకి నుండి స్వచ్ఛమైనటువంటి యాస కనిపిస్తుంది, స్వచ్ఛమైనటువంటి తెలంగాణ భాష కనిపిస్తుంది. అందుకనే మాండలికాలు చాలా ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ అండి? మాండలికాల గురించి బాగా నొక్కి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? కాళోజీ నారాయణరావు. అందుకనే సెప్టెంబర్ 9న ఏం చేస్తాం? మాండలిక దినోత్సవంగా జరుపుకుంటాం. నేను ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో దేశానికి సంబంధించి కానీ, ఆహారపు అలవాట్లకు సంబంధించి కానీ, మన ఆహారపు అలవాట్లు ఒక విధంగా ఉంటాయి. మనం పెట్టుకున్న పేర్లు ఒకటి కూరగాయలకి, వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఒకటి కూరగాయలు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని మనం ఒక నినాదం తెచ్చుకున్నాం, గోంగూర పచ్చడి గోబ్యాక్ అని ఒక నినాదం తెచ్చుకున్నాం. ఆహార అలవాట్లు, వీటిని భౌగోళిక కారణాలుగా పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే చారిత్రక కారణాలు. చారిత్రక కారణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో చారిత్రక కారణాలు ఇవాళకి మనల్ని చాలా చాలా దెబ్బతీస్తున్నాయి. చారిత్రక కారణాలు అంటే రెండే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆర్యులు, రెండు ద్రవిడులు లేదా ద్రావిడియన్స్ అనమాట. ఆర్యులు అంటే ఏ భారతదేశానికి వస్తుంది? ఉత్తర భారతదేశానికి వస్తుంది. ఉత్తర భారతదేశానికి వస్తుంది. ద్రావిడులు అంటే ఏ భారతదేశానికి వస్తుంది? దక్షిణ భారతదేశానికి వస్తుంది. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య జాతి వివక్షత ఏర్పడుతుంది? వీళ్ళేమో తెల్లగా ఉన్నారనే అభిప్రాయం, వీళ్ళేమో నల్లగా ఉన్నారనే అభిప్రాయం. మీరు రాసుకున్నటువంటి గ్రంథాల్లో కూడా, అందుకనే దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పెరియార్, ఎవరండి? పెరియార్ తెలిసే ఉంటుంది. పెరియార్ ఒకటే స్టేట్మెంట్ ఇస్తారు, మీరు రాసినటువంటి గ్రంథాలన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరినేమో దేవుళ్ళను చేశాయి,
దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినేమో రాక్షసులను చేశారు. ఇగో నువ్వు చూపించినటువంటి రావణాసురుడు శ్రీలంక దక్షిణ భారతదేశం, నువ్వు చూపించినటువంటి రాముడు అయోధ్య ఉత్తర భారతదేశం. ఎవరన్నారు? పెరియార్ అన్నాడు. సో జాతి వివక్షత మనకు బాగా కనిపిస్తుంది. అందుకని చారిత్రక కారణాల్లో ఆర్యులకి ద్రావిడులకి ఎప్పుడూ కూడా మనకి విభేదాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే మన గ్రంథాల్లో, అంటే ఆర్యులు రాసినటువంటి గ్రంథాల్లో ద్రావిడులను దస్యులు అని పిలుచబడ్డారు. దస్యులు అంటే అంటరాని వారు అని అర్థం. అంటరాని వారు అని అర్థం. అంటే నీ గ్రంథాల్లో నీకు ఇష్టం వచ్చినట్లు నీ చేత్తో నీ మెదడులో ఏది వస్తే అది రాస్తావా? సో దీంతో ఏది ఏర్పడింది? ఆర్యులు ద్రావిడులు. ఏ వివక్షత ఇది? జాతి వివక్షతగా చెప్పుకోవచ్చు. ఇది వాటికి కొనసాగుతుంది. అందుకని ఆర్యులు ద్రావిడులు అనగానే ఎక్కువగా ప్రయారిటీ ఏ రాష్ట్రానికి వెళ్ళిపోతుందంటే తమిళనాడుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? భాష కోసం చాలా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ పోతే రాజకీయ కారణాలు. మీ అందరూ తెలుసు, ప్రాంతీయ పార్టీలు ఏర్పడతాయి. ఈ ప్రాంతీయ పార్టీలు చాలామంది అధికారం సాధించారు. ఓకేనా? ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ ఉంది, వైఎస్ఆర్. నేను చూపిస్తాను ఏమేమి ఉన్నాయని. ఓకేనా? ఒకసారి ప్రాంతీయ పార్టీలు చూసుకున్నట్లయితే అసోం గణ పరిషత్ ఏ స్టేట్లో? అస్సాం. ఓకేనా? ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు. నెక్స్ట్ బిజు జనతా దళ్ ఏ రాష్ట్రము? ఒడిస్సా. టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి చెప్పండి. వైఎస్ఆర్ సిపి. ప్రస్తుతం ఇంకోటి చెప్పండి, జనసేన. ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు. ఓకేనా? ఒకప్పుడు టీడీపీకి జాతీయ హోదా ఉండేది, తీసేశారు ఈ మధ్య. నెక్స్ట్ పోతే టీఆర్ఎస్ ప్రస్తుతం ఏమైంది? బీఆర్ఎస్గా మారింది. ఓకేనా? మళ్ళీ బీఎస్పీ రావద్దు, బీఎస్పీ జాతీయ పార్టీ, మనం ఇందాక డిస్కస్ చేసాం. సో టీఆర్ఎస్ తెలంగాణ, బీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం అని పిలుస్తారు. జార్ఖండ్. విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నాయి. ఓకేనా? అందుకనే ఒక స్టేట్మెంట్ రాసుకుందాం ఇక్కడ. NOTA నోట్. ఉత్తర భారతదేశంతో పోల్చి చూస్తే దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి మీరు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రాబల్యం 10 సంవత్సరాల దాకా నడిచింది. ఇటు వైఎస్ఆర్సీపీ నడిచింది, టీడీపీ నడిచింది. ఓకేనా? డిఎంకే నడిచింది తమిళనాడులో, ఏఐడిఎంకే నడిచింది. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు. అందులో ఉత్తర భారతదేశంతో చూస్తే దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీల యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఎప్పుడూ కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే అదే ప్రభుత్వం ఎక్కువగా వస్తుంది. కానీ దక్షిణ భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఎక్కువగా వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇది నోట్ అనమాట. ఎప్పుడైతే నేను నోట్ అని రాశానో అది మీరు నోట్ రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 356. మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 356 అంటే ఏ పరిపాలన? రాష్ట్రపతి పరిపాలన. ఓకేనా? చాలామంది దీన్ని విమర్శించారు. అసలు రాష్ట్రపతి పరిపాలన ఎవరు విధిస్తారు? రాష్ట్రపతి. ఎవరి అభిప్రాయం ప్రకారం? కేంద్ర క్యాబినెట్లో ఎవరు చెప్తారు? ప్రధానమంత్రి. అంటే ఇండైరెక్ట్గా రాష్ట్రపతి కాదు, ఎవరి మీద అధికారం ఉంది? ప్రధానమంత్రి మీద అధికారం ఉంది. ప్రధానమంత్రికి తెలంగాణ నచ్చలేదనుకో, ఆటోమేటిక్గా ఏ పరిపాలన పెట్టవచ్చు? రాష్ట్రపతి. అందుకని రాష్ట్రాల మెడల మీద అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక కత్తిదే ఈ రాష్ట్రపతి పాలన అనేటువంటిది రాజ్యాంగ పరిషత్తులో మనం చాలామంది వ్యక్తులు మాట్లాడారు. సో కాబట్టి రాష్ట్రాలపై రాష్ట్రపతి పాలన విధించడం మరో కారణం అయితే, అఖిల భారత సర్వీసులు, మీకు ఆల్ ఇండియా సర్వీసులు అని పిలుస్తారు. ఆల్ ఇండియా సర్వీసుల రూపంలో అంటే ఐఏఎస్ కానీ,
ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, మళ్ళా ఐఆర్ఎస్ కానీ, ఓకేనా. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, చాలా సర్వీసులు ఉంటాయి ఇంకా. సో అఖిల భారత సర్వీసులన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నవి? కేంద్రం చేతుల్లో ఉన్నవి. ఇది రాష్ట్రాలకి సరిగా ఆనట్లేదనేది వీళ్ళ యొక్క ఆలోచన. నెక్స్ట్ ఇకపోతే మరి నేను ఏమని చెప్పాను, ఇవాళకి భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ జరుగుతూ ఉంది, కానీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. సో ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరెవరు డిమాండ్ చేస్తున్నారంటే, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరెవరు చేస్తున్నారు? అవధ్లో ఉండేటువంటి ప్రాంత ప్రజలంతా కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి అవధ్ ప్రదేశ్ అన్నారు. అదే ఉత్తరప్రదేశ్లో పశ్చిమ వైపు ఉన్న ప్రజలంతా కూడా ఏం కావాలనుకుంటున్నారు? పశ్చిమ ప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు. సో ఇది ఉత్తరప్రదేశ్లో ఇవాళకి జరుగుతుందండి, ఇది ఇవాళకి జరుగుతుంది. నెక్స్ట్ రెండోది బీహార్లో మిథిలాంచల్ అనేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇవాళకి ఉద్యమం చేస్తున్నారు. కాకపోతే ఇవి యాక్సెప్ట్ కాలే, ఇంకా ఉద్యమాలు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ గుజరాత్, మోస్ట్ ఇంపార్టెంట్. గుజరాత్లో సౌరాష్ట్ర, మీ అందరికి తెలుసు, కచ్, ఓకేనా. ఇక్కడ ఇది పక్క పెట్టింది, అవసరం లేదు. కచ్, ఓకేనా. సౌరాష్ట్ర, కచ్ అనేటువంటి ప్రాంతంలో గుజరాత్లో ఇవాళకి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మణిపూర్, మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. మణిపూర్లో ఒక తెగ ఉంది. ఏ తెగ అది? కూకీ తెగ. ఏ తెగ అండి? కూకీ తెగ. ఇగో మేమంతా ఈ తెగలో అంతా కలిసి ఉన్నాం, దయచేసి మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి, మా రాష్ట్రానికి మేము పేరు పెట్టుకుంటాం కూకీ ల్యాండ్ అని చెప్పేసి. ఏ రాష్ట్రంలో? మణిపూర్ రాష్ట్రంలో. నెక్స్ట్ ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ వచ్చిందని మనం సంబరపడుతున్నాం, కానీ తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణే కాదు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ చివరి ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారు సార్ అంటే గోండు తెగలు నివసిస్తున్నారు. ఏ తెగలండి? గోండు తెగ. సో ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వీళ్ళందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి. ఆ రాష్ట్రం కోసమే గోండ్వానా రాష్ట్రం కోసం బాగా పరితపించిన వ్యక్తి ఎవరంటే కొమరం భీం అనేటువంటి వ్యక్తి. సో కాబట్టి ఇవాళకి కూడా రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్ రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నాయి. బీహార్లో మిథిలాంచల్ రాష్ట్రం కావాలని ఏర్పాటు చేస్తున్నాయి. గుజరాత్లో సౌరాష్ట్ర, కచ్ అనేటువంటి ప్రాంతం, మణిపూర్లో కూకీ ల్యాండ్ తెగలు కూకీ ల్యాండ్ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ఏరియాలో గోండ్వానా రాష్ట్రం కావాలని నేటికి, మోస్ట్ ఇంపార్టెంట్, నేటికి వీళ్ళంతా ఉద్యమం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే దీని తర్వాత ప్రాంతీయతత్వాన్ని ఎలా నివారించాలి? ఇప్పుడు కులతత్వాన్ని నివారణ ఉపాయాలు చూసాం, మతతత్వం నివారణ ఎలా చేయాలో చూసాం. మరి ప్రాంతీయతత్వాన్ని ఎలా నివారణ చూస్తుంటే జాతీయ భావాన్ని ప్రచారం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఒకటే అనేటువంటి భావనను తీసుకురావాలి. నెక్స్ట్ భారత చరిత్రను, సంస్కృతిని ప్రచారం చేయాలి. అసలు ప్రతి ఒక్క మానవుడు హిస్టరీ తెలుసుకోవాలండి. మనం అందరం మార్కుల కోసం చదువుకుంటున్నాం కాబట్టి ఇండియన్ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఉన్నటువంటి స్టేట్ సిలబస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో మీ అందరికీ తెలుసు, సింధు నాగరికత ప్రజలని, ఆర్యులని, ఓకేనా, మౌర్యులని, ఓకేనా, గుప్తులని, మధ్యయుగంలో ఇస్లాం వచ్చిందని, క్రైస్తవం, బ్రిటిష్ వారు వచ్చారని, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఇదంతా ఇండియన్ హిస్టరీకి సంబంధించి స్టేట్ సిలబస్లో శాతవాహనులని, ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే మనకి కాకతీయులని, నెక్స్ట్ ఇక్ష్వాకులని, తర్వాత కుతుబ్ షాహీలని, ఓకే. ఇదంతా కూడా చరిత్ర. ఎప్పుడైనా చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీకు రిజల్ట్ కనిపిస్తుంది, ఫ్యాక్ట్ ఏంటో అర్థం అవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే ప్రాంతీయతత్వాన్ని ప్రచారం చేసే రాజకీయ పార్టీలను నియంత్రించడం. ఇది జరగదు, ఎందుకంటే మతాన్ని ప్రచారం చేసే పార్టీలను నియంత్రించలేం కాబట్టి
రాజకీయ పార్టీలు ప్రాంతీయతత్వాన్ని ప్రచారం చేసే నియంత్రించడం కూడా కష్టం. ఇది ప్రాంతీయతత్వం యొక్క నివారణ ఉపయోగం. అంతేకాకుండా రవాణా పరంగా, సమాచార పరంగా అభివృద్ధికి తీసుకురావాలి. మాజీ ప్రణాళిక సభ్యుడు మోస్ట్ ఇంపార్టెంట్ విహెచ్ హనుమంతరావు అభిప్రాయం ప్రకారము ప్రాంతీయతత్వానికి ప్రధాన కారణము ఏమేంటో చెప్పాడు. మోస్ట్ ఇంపార్టెంట్ మాజీ ప్రణాళిక సభ్యుడు విహెచ్ హనుమంతరావు అసలు ఎందుకు ప్రాంతీయతత్వం వస్తుందంటే 3 కారణాలు చెప్పాడు. ఒకటి, పెట్టుబడుల్లో అసమానత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు పెట్టుబడులు రావట్లే. ఆ పెట్టుబడులు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ తెలంగాణకు వచ్చినా కానీ వచ్చిన పెట్టుబడులు మళ్ళీ లాభం ఎవరికి చూపిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇకపోతే రెండవ సమస్య నిరుద్యోగ సమస్య. దేశంలో ప్రజెంట్ 144 కోట్ల మంది జనం ఉంటే చాలామంది దేంతో బాధపడుతున్నారు సార్ అంటే నిరుద్యోగంతో బాధపడుతున్నారు. మరి నిరుద్యోగంతో బాధపడుతున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళకి ఏం కల్పించాలి? ఉపాధిని కల్పించాలి. ఏం కల్పించాలండి? ఉపాధిని కల్పించాలి. మూడవది, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ ఆధిపత్యం ఉండాలి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు వీళ్ళందరూ కూడా రాజకీయ రంగం చేసినట్లయితే అభివృద్ధి చెందుతుందని చేసుకోవచ్చు. స్వతంత్ర భారతదేశం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఓకేనా? ఆఫ్టర్ 1947 తర్వాత స్వతంత్ర భారతదేశం 1950లో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న మనం ఏం చేసామంటే ఆర్టికల్ 1లో దేశం, రాష్ట్రాల సమైక్యం తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఆర్టికల్ 1లో దేని గురించి ఉంటుంది? దేశాలు, రాష్ట్రాలు. అందుకనే ఆర్టికల్ 1 అనేది దేశంలో రాష్ట్రాల సమాఖ్య అని రాసి ఉంటుంది. రాష్ట్రాల సమాఖ్య అని రాసి ఉంటుంది. ఆర్టికల్ 3లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది? ఆర్టికల్ 3 ప్రకారము. అంతేకాకుండా సరిహద్దులు, ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నాం అనుకోండి, సరిహద్దు ఇటు మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఈ రాష్ట్రాల సరిహద్దులన్నింటినీ కూడా ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆర్టికల్ 3లో ఉన్నాయి అన్నమాట. ఓకేనా? నిబంధన 30 ప్రకారము అన్ని మతాలకు మతపరమైన, భాషాపరమైన విద్యా సంస్థలు స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు ఉందని నిబంధన 30 చెప్తుంది. అంటే హిందువులు వేద పాఠశాలలు ఏర్పాటు చేసుకోవచ్చు, ముస్లింలు మదర్సాలను ఏర్పాటు చేసుకోవచ్చు, క్రైస్తవులు క్రిస్టియన్ మిషనరీస్ ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 345 మరియు 347 ప్రకారంలో దేశంలో అన్ని ప్రముఖ భాషలు, ఇప్పుడు దాదాపు ఎన్ని భాషలు ఉన్నాయి మనకు రాజ్యాంగంగా గుర్తింపబడినవి? 22 అనమాట. ఓకేనా? ఒకసారి ఎగ్జామినేషన్లో ఏమని అడిగాడంటే తమిళ్కి ఎప్పుడు వచ్చిందని అడిగాడు 2004. ఈసారి తెలుగుకి ఎప్పుడు వచ్చిందని అడిగితే 2008కి వచ్చిందని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇవన్నీ దాదాపు ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటారు? 345 అండ్ 347 ప్రకారం అధికార భాష జాబితాను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా భారతదేశంలో 1968వ సంవత్సరంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. ఏంటి ఆ కమిటీ అంటే పాండే కమిటీ పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాలను, జిల్లాలకు గల ప్రమాణాలను ప్రణాళికా సంఘానికి అందించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ 1987 మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ అడుగుతాడు. ఒకసారి చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ 1987 అంటే ఈ 87 ప్రకారం వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడేస్ను 5 years ఉండాలని చేశాడు. పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఎల్పిజి సంస్కరణలు వచ్చాయి. మీ అందరికీ తెలుసు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈయన ఏమంటాడు? భారత్కు రండి, మీరు భారత్కు వస్తే మీరు పరిశ్రమలు పెడితే ట్యాక్స్ హాలిడేస్ ఇస్తాను, నేను ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఓకేనా? స్థలాలు నేనే ఇస్తాను, విద్యుత్తులో సగం 50% రాయితీ ఇస్తాను, ఎటువంటి పన్నులు కట్టకుండా నేనే చూసుకుంటాను అనేసరికి ప్రపంచంలో ఉండేటువంటి అనేక రకాల పెట్టుబడులు, అనేక రకాల కంపెనీలు భారతదేశానికి వచ్చాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఏ మోటార్స్ వచ్చాయి? కియా మోటార్స్ వచ్చాయి, మీ అందరికీ తెలుసు. సో కాబట్టి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల్లో ట్యాక్స్ హాలిడే ఇవ్వడం వల్ల మనకు లాభం ఏంటి సార్ అంటే ముఖ్యంగా ఉపాధి కల్పన దొరుకుతుంది. ఉపాధి కల్పన ప్రత్యక్షంగా 5 లక్షల ఉద్యోగాలు దొరికాయనుకోండి,
పరోక్షంగా అక్కడ 15 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. దీని ద్వారా వాళ్ళందరికీ ఏమొస్తుంది? ఉపాధి వచ్చిందంటే దేశంలో తగ్గిపోతుంది? పేదరికం తగ్గిపోతుంది. ఇట్లా ఆలోచిస్తారు ఎకానమిస్టులు. అందుకనే వాళ్ళకి ఫ్రీ ఇస్తారు, ఊరికే ఏమి ఇవ్వరు. ఓకేనా? ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన తెలంగాణకి ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం ట్యాక్స్ హాలిడే ఇచ్చినాం, విద్యుత్తులో సబ్సిడీ ఇచ్చినాం, ప్లేస్ ఇచ్చినాం, ఉద్యోగాలు ఇవ్వండి మా వాళ్ళకని చెప్పాం. కియా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పోయింది? ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో అయితే ఒక ప్రాంతం ఇచ్చాం, నీటిని సపరేట్గా ఇచ్చాం, వాటర్ సోర్స్ ఇచ్చాం, విద్యుత్తులో సబ్సిడీ ఇచ్చాం, ట్యాక్స్ హాలిడే ఇచ్చాం. కాబట్టి వాడు అక్కడ తయారు చేయకుండా ఇక్కడికి వచ్చి తయారు చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి తయారు చేయడం వల్ల దాదాపు ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయంటే 10,000 మందికి. ఇది పరోక్షంగా. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు లభించాయి. సో దీనివల్ల ఏమవుతుంది? భారతదేశంలో ఉపాధి ఏర్పడుతుంది. ఉపాధి ఏ విధంగా మారుతుంది? పేదరికంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇకపోతే మనకి పాండే కమిటీ తర్వాత ఇంకోటి ఏమంటున్నాడంటే ఎన్ఆర్సీ ప్రకారం స్టేట్ రీఆర్గనైజేషన్, ఎస్ఆర్సి స్టేట్స్ రీఆర్గనైజేషన్ ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పాటు చేయాలి. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, ఓకేనా, తమిళనాడు కూడా ఉందన్నమాట. సో ఎక్కువగా మొట్టమొదటిగా ఏర్పడిన రాష్ట్రం అయితే మన ఆంధ్రప్రదేశ్ అనమాట. 1956 నవంబర్ 1 కుల ప్రాతిపదికన రాజకీయం చేసే రిజర్వేషన్ అనే ప్రక్రియను తీసుకురావడం జరిగింది. కులానికి ఎస్సీకి రిజర్వేషన్ ఇంత % అని, ఎస్టీకి ఇంత అని, బీసీకి ఇంత అని దేంట్లో ఇచ్చారు? విద్యారంగంలో ఇచ్చారు, వైద్య రంగంలో ఇచ్చారు, వ్యాపార రంగంలో ఇచ్చారు, ప్రైవేటు పెట్టుబడులు కూడా రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇకపోతే భారత రాజకీయాలు హింసాత్మక ధోరణిలో భాగంగా రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు ఇవాల్టికి ఉద్యమిస్తున్నారు. నిజమే. ఉదాహరణకు 1950-60 దశకంలో పొట్టు శ్రీరాములు గారు 1953 అక్టోబర్ 1న ఎన్ని రోజుల పాటు దీక్ష చేశాడు? 58 రోజుల పాటు దీక్ష చేస్తే ఏ రాష్ట్రం ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్ గిరిజన జిల్లాలైన మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించి, అంటే మొట్టమొదటిగా ఇవే ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్, యూటీలు అని పిలుస్తారు. తర్వాత 1986లో రాష్ట్రాలుగా ప్రకటించడం జరిగింది. 1987లో 8వ షెడ్యూల్లో కొంకణి భాష ఆధారంగా గోవాని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. సో గోవాలో ఉండేటువంటి భాష కొంకణి. ఎన్నో షెడ్యూల్ ఏర్పాటు చేశారు? 8వ షెడ్యూల్. ఏ రాష్ట్రంగా తీసుకొచ్చారు? గోవా. అంత చిన్న రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేశారంటే అది మొత్తం కూడా ఏ ఏరియా? కోస్టల్ ఏరియా. కోస్టల్ ఏరియా అంటే ఏ వ్యాపారం జరుగుతుంది? అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది. ఏ జాతీయ వ్యాపారాన్ని? సో దానికోసం గోవాను ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇకపోతే మార్షల్ డీమోక్ అభిప్రాయం ప్రకారం పరిసర సంబంధమైన ఆర్థిక, సామాజిక మరియు ప్రభుత్వకరమైన కారకాలన్నీ కలిసి ఒక ప్రత్యేక అస్తిత్వం గల చైతన్యంగా తయారు చేయడమే ప్రాంతీయవాదం అని చెప్పేసి మార్షల్ అభిప్రాయం. అంతేకాకుండా స్కాట్ అభిప్రాయం ప్రకారం అతని చుట్టూ ఉన్న భౌతిక పరిసరాలకు గల మధ్య సంబంధాన్ని ప్రముఖంగా పరిగణిస్తూ భౌగోళిక ప్రాంతాన్ని విశ్లేషణ యూనిట్గా తీసుకొని మానవ ప్రవర్తనను అధ్యయనం చేసే ఉపగమనమే ప్రాంతీయవాదం అని చెప్పేసి ఇవన్నీ నిర్వచనాలు. ఎగ్జామినేషన్లో నిర్వచనాలు అడుగుతాడు కాబట్టి ఎవరి నిర్వచనం ప్రకారం అని అడుగుతాడు. సో కాబట్టి మార్షల్ నిర్వచనం చూడండి, స్కాట్ నిర్వచనం చూడండి. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా మనకి ప్రాంతీయతత్వానికి సంబంధించినటువంటి విషయం వస్తుంది. అయితే దీంట్లో ఉండేటువంటి కొత్త అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ ఒకటి వచ్చింది. ఆ అప్డేట్ ఒకటి రాసుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా? ఏంటి? సైడ్ హెడ్డింగ్గా మనం వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతీయ సమస్యలు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాంతీయ సమస్యలు, ఈ సైడ్ హెడ్డింగ్గా తీసుకున్నాయి. అంటే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి రాపిస్తున్నాను. నెంబర్ 1 బెల్గాం సమస్య. ఎక్కడ వస్తుంది మనకు బెల్గాం సమస్య?
ఓకేనా. ఎవరెవరికి వచ్చిందంటే మహారాష్ట్ర మరియు కర్ణాటక, వీళ్ళిద్దరి మధ్య, మహారాష్ట్ర మరియు కర్ణాటక. నెక్స్ట్ కేసర్గోడ్ సమస్య. కేసర్గోడ్ సమస్య. కేసర్గోడ్ సమస్య ఎవరెవరికి ఉంది? సేమ్ కేరళ మరియు కర్ణాటక మధ్య ఈ సమస్య ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, ఇది ఎక్కువగా అడుగుతున్నాడు. రేంగ్మా రిజర్వ్ ఫారెస్ట్ ఇష్యూ, ఫారెస్ట్ సమస్య. ఈ అడవిలో ఉండేటువంటి అనంతమైన సంపద మధ్య ఇద్దరు గొడవ వస్తుంది. ఎవరెవరికి వచ్చింది గొడవ అంటే అస్సాం మరియు నాగాల్యాండ్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ ఫారెస్ట్ మాదని కాదు, మాదని. నెక్స్ట్ చండీగఢ్ సమస్య. చండీగఢ్ సమస్య ఎవరెవరికి వచ్చింది? పంజాబ్ మరియు హర్యానా మధ్య ఈ సమస్య ఏర్పడింది. పంజాబ్ మరియు హర్యానా మధ్య సమస్య ఏర్పడింది. నెక్స్ట్ 5వది రావి నదీ జలాలు. ఇది అడగవచ్చు ఈసారి ఎగ్జామినేషన్, ఎందుకంటే పాకిస్తాన్తో ఈ మధ్య దీని మీద కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నాడు కాబట్టి దీన్ని అడిగే అవకాశం ఉంది. రావి నదీ జలాలు పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. ఇది మనకి ఎక్కువగా మనకున్నటువంటి డేటాని చూసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి? బెల్గాం సమస్య ఎవరెవరి మధ్య ఉందని అడిగితే మహారాష్ట్ర మరియు కర్ణాటక. కేసర్గోడ్ సమస్య ఎవరెవరి మధ్య ఉంది? కేరళ మరియు కర్ణాటక. రేంగ్మా రిజర్వ్ ఫారెస్ట్ సమస్య అస్సాం మరియు నాగాలాండ్. చండీగఢ్ సమస్య పంజాబ్ మరియు హర్యానా. నెక్స్ట్ రావి నదీ జలాల సమస్య మనకి పాకిస్తాన్తో ఎక్కువగా అటు సంబంధం ఉంటుంది కాబట్టి పంజాబ్కి, రాజస్థాన్కి, హిమాచల్ ప్రదేశ్కి వీళ్ళు ఎక్కువగా ఈ మధ్య ఎక్కువగా ప్రాంతీయ సమస్యలు ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఓకేనా. ఇది ప్రాంతీయ తత్వం. నెక్స్ట్ తిరిగి మనం రేపటి క్లాసులో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.